అఖిల భువన దీపం భక్త చిత్తాభ్య సూర్యం సురగుణముని సేవ్యం తత్వమసాదిలక్ష్యం హరిహరసుతమీశం తారక బ్రహ్మరూపం శబరిగిరి నివాసం భావయీ భూతనాదం. స్వామి శరణమయ్యప్ప. ప్రియమైన ఆత్మబంధువులారా, ఆశిత వారి సౌజన్యంతో ఈ భక్తి అనేటువంటి కార్యక్రమాన్ని ప్రారంభించుకుని ఈ యొక్క కార్యక్రమంలో మనం ఎన్నో విషయాలను తెలుసుకోవటం జరుగుతోంది. పూర్తిగా తత్వ పరిజ్ఞానాన్నే చెప్పాలి అనుకున్నప్పుడు అది ముడి పదార్థంగా ఉంటుంది. ఆ ముడి పదార్థంలో ఏదో ఒకటి కలిపితే కానీ వస్తువు రాదు అనేటువంటి విషయాన్ని ఇక్కడ విజ్ఞులైనటువంటి వారు గ్రహించవలసినటువంటి ముఖ్యమైనటువంటి విషయము. పూర్తి తత్వ పరిజ్ఞానానికి వెళ్ళే ముందర వస్తువుల గురించినటువంటి విషయ పరిజ్ఞానాన్ని గ్రహించవలసినటువంటి విషయము. ఏ గురువు అయినా కూడా ఎలా ఉంటారు అంటే, గురుతత్వానికి రావటం అనేటువంటిది ప్రతి వాళ్ళకి అది సంభవమైనటువంటి విషయం కాదు. కాబట్టి ఈ గురుతత్వము అనేటువంటిది కష్టమైనటువంటి తత్వము. ఒక గురువు తన దగ్గరున్నటువంటి శిష్యుడికి అన్ని విద్యలు నేర్పిన తర్వాత, ఆ విద్యలన్నీ పూర్తయిపోయిన తర్వాత ఆ ఒక్క శిష్యులందరినీ కూడా, మిగిలిన వాళ్ళందరినీ కూడా వాళ్ళ తాలూకు నిజస్థలాలకి వెళ్ళిపోమని, వాళ్ళ తల్లిదండ్రుల దగ్గరికి, మాతాపితృల దగ్గరికి వెళ్ళిపోమని, తర్వాత మీరు గృహస్థులు కండి అని చెప్పేసని అనుజ్ఞనివ్వటం జరుగుతూ ఉంటుంది గురుకులాల్లో. కానీ ఎవరినైతే తన తదనంతరము వారసుడిగా గురుతత్వానికి వస్తారు అనేటువంటి వాళ్ళు ఉంటారో, అటువంటి విద్యార్థి అందు కడు శ్రద్ధ వహించి ఆ గురువు ఆ ఒక విద్యార్థికి తగినటువంటి పరీక్షలు అనేటువంటివి పెట్టిన తర్వాత గురువు తన స్థానాన్ని ప్రసాదించటం అవుతుంది. ఈ యొక్క కథనే ఉద్దంకోపాఖ్యానము అనేటువంటి కథాగమనంలో వ్యాస భగవానుడు తీసుకోవటం జరిగింది. ఈ యొక్క కథనే గురు చరిత్రలో కూడా సాందీపుడు అనేటువంటి ఒక గురువు కథ కింద చెప్పటం జరిగింది. గురువు అనేటువంటి వాడు తన తదనంతరము గురుస్థానంలోకి వచ్చి కూర్చునేటువంటి వాడిని ఎలా చూస్తాడు, తనకి ఎటువంటి పరీక్షల్ని పెడతాడు అనేటువంటిది ఈ యొక్క గురు చరిత్రలోను ఈ ఉద్దంకోపాఖ్యానంలోనూ నేర్చుకోవలసిన విషయాలు. అవి ఏవీ తెలియకుండా గురువుని దూషించి నిందించి, నాకు గురువుగారు అన్ని విషయాలు చెప్పలేదని గురుదూషణ చేయటం అనేటువంటిది ఏంటంటే, తన తలకి తనే కొరివి పెట్టుకున్నట్టు అవుతుంది అనేటువంటిది ఒక సామెత చెప్తూ ఉంటారు. అంటే మనకు ఒక తెలుగులో ముఖ్యంగా చెప్పే సామెత ఏంటంటే, సూర్యుడి వైపు తిరిగి ఉమ్మేస్తే ముఖం మీద పడుతుంది అని చెప్తారు. అట్లాగే గురువుని నిరాదరణ చేసి, గురువాక్యాలని పాటించకుండా, గురువులో దోషాలను తీసుకుని మాట్లాడదామనుకుని చెప్పి అవి ఇతనికి దోషాలుగా కనిపించవచ్చు. అవి గురువు తాలూకు దోషాలు కాదు. అతను ఎదురుకుండా ఉన్నవాడిని పరీక్షించటానికి, వాడి మనస్తత్వాన్ని తెలుసుకోవటానికి, వాడిలో ఉన్నటువంటి మంచితనం ఎంతవరకు ఉంది, అతను ఎంతవరకు ఈ విషయాలు, నేను చెప్తున్న విషయాలు గ్రహించగలుగుతున్నాడు అనేటువంటి విషయాలను గురించి శోధించటానికి గురువు ప్రయత్నం చేస్తాడు.
అది తెలియని విద్యార్థి ఏమనుకుంటాడంటే, ఒకడంటే గురువుగారికి చాలా ఎక్కువ ఇష్టము, మేమంటే ఇష్టం లేదు అని చెప్పేసి ఇది ప్రతి గురువు దగ్గర ఉండేటువంటి శిష్యులు అనుకునేటువంటి మాట. ఈ యొక్క ఎవరైతే వైష్ణవ మతాన్ని స్థాపించినటువంటి రామానుజాచార్యుల వారు ఉన్నారో, శిష్యులందరినీ కూర్చి ఆయన పాఠాలు చెప్తూ ఉండేవారు. పాఠాలు చెప్తూ ఉంటే ఒక శిష్యుడు ఆయన దగ్గర కూర్చుని ఆ పాఠాన్ని వింటూ చాలా చక్కగా గురువుగారు చెప్పినటువంటి పాఠానికి తల ఊపిస్తూ ఆయన చెప్పిన దాన్ని అర్థం చేసుకోవటానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. ఇది చూసినటువంటి మిగిలిన శిష్యులందరికీ కూడా ఈ యొక్క శిష్యుడు ఒక నాటకంలాగా చేస్తున్నాడు, ఒక నటనలాగా చేస్తున్నాడు, గురువుగారికి ఇతను చాలా ప్రథమ శిష్యుడిగా తయారైపోవాలనుకుని చెప్పేసని గురువుగారు ఏం చెప్తే దానికల్లా వంత పాడుతూ ఉంటాడు. కనుక దానికి ఏమిటి ఇతని గురించినటువంటి గురువుగారు చూస్తున్నటువంటిది, గురువుగారైనటువంటి రామానుజాచార్యుల వారికి ఇంత బలపక్షమా, ఇంత పక్షపాతమా, వాడి మీద ఉన్నటువంటి ప్రేమ వాత్సల్యము మా మీద ఉండట్లేదా, మేం మాత్రం శిష్యులం కాదా, మేం మాత్రం సేవ చేయటం లేదా అని చెప్పి వీళ్ళు భ్రమించి వీళ్ళు ఆ శిష్యుడిని ఎలాగైనా సరే గురువు గారు ఎదురకుండా వాడిని ఒక బుద్ధిహీనుడిగా, ఒక పశువుగా నుంచోపెట్టాలి, ఒక జంతువులాగా నుంచోపెట్టాలి అని చెప్పేసని ఈ శిష్యులందరూ కూడా భావించి, ఈ భావించిన శిష్యులందరూ కూడా దాని గురించినటువంటి ఆలోచనలు చేయటం ప్రారంభించారు. ఈ రామానుజాచార్యులు గారు చెప్తున్నటువంటి వచనాలన్నీ వింటూ, బోధనలన్నీ వింటున్నటువంటి ఈ ఒక్క శిష్యుడు తన భార్యతో కూడా కూర్చుని గురువుగారు చెప్పినటువంటి ఆ రోజు పాఠము, అందులో ఉన్నటువంటి విశేషాలు, తత్వ పరిజ్ఞానము, దానికి ఉన్నటువంటి విశేషాలన్నింటినీ కూడా ఈ యొక్క విద్యార్థి, ఈ యొక్క శిష్యుడు భార్య దగ్గర వాటిని చెప్పి అందులో ఉన్నటువంటి దాన్ని ఇంకొకసారి గ్రహించడానికి ప్రయత్నించడం జరుగుతోంది. అంటే ఒకసారి గురువుగారు చెప్తుంటే వింటున్నాడు, రెండోసారి తన శిష్యుడు అంటే తన తాలూకు భార్య అయినటువంటి ఆమెకి చెబుతూ గురువుగారు చెప్పినటువంటి పాటల్లో ఉన్నటువంటి లోటుపాట్లన్నింటినీ కూడా తెలుసుకుంటూ ఈ యొక్క శిష్యుడు ఆ పాఠాన్ని ఆకళింపు చేసుకోవటం ప్రారంభించాడు. ఇవి చూస్తున్నటువంటి ఈ మిగిలినటువంటి విద్యార్థులు శిష్యులకి ఏమనిపించిందంటే, ఇంత కపటంగా ఇతను అందరినీ కూడా మోసపుచ్చుతున్నాడు, కనుక ఇతన్ని ఎలాగైనా సరే గురువుగారు ఎదురకుండా ఇతన్ని ఒక చవటలాగా నుంచోబెట్టాలి అని చెప్పేసి అనుకుని ఒకరోజు నాడు గురువుగారి పాఠం చెప్తూ ఉండగా ఒక నలుగురు శిష్యులు ఆ ఒక్క రామానుజాచార్యుల వారి దగ్గర నుంచి తప్పుకుని ఈ యొక్క కపటంగా నటిస్తున్నాడు అనేటువంటి శిష్యుడి తాలూకు ఇంటికి వెళ్ళటం జరిగింది. ఆ సమయంలో అతని తాలూకు భార్య నిద్రపోతూ మంచం మీద పడుకుని ఉంది. ఆ రోజుల్లో ఇటువంటి దొంగల భయము, లేకపోతే ఎవరో దోచుకుపోతారు అనేటువంటిది లేకపోవటం మూలంగా ఆమె ఆ యొక్క నగలన్నింటినీ కూడా ధరించి తన భర్త గురువుగారి దగ్గరికి వెళ్ళి పాఠాలు నేర్చుకోవటానికి వెళ్ళాడు అని చెప్పేశాడు అనుకుని, ఆ రోజుల్లో ఉన్నటువంటి ఆచారపరంగా తీసుకునేటట్టయితే భర్తకి భార్య చాలా అందంగా అలంకరించుకొని కల్పించాలి అనేటువంటి ఒక సిద్ధాంతం ఉండేది. అంత తప్పితే ఈ రోజుల్లో లాగా పొద్దునుంచి సాయంత్రం వరకు అన్నట్టుగా, రాత్రికి కూడా అవసరమైతే అన్నట్టుగా నైటీ అనేటువంటిది వేసుకుని
కంటికి ఇంపు లేకుండా సొంపు లేకుండా ఉండేటువంటి తత్వంలో ఆ ఒక్క స్త్రీలు కానీ ఆ ఒక్క భార్యలు కానీ ఉండేవాళ్ళు కాదు. అట్లాగే ఇంత రామానుజాచార్యుల దగ్గర శిష్యుడికం చేస్తున్నటువంటి శిష్యుడి తాలూకు భార్య, అంటే ఇతని భార్య అనే కాదు, మిగిలినటువంటి శిష్యుల తాలూకు భార్యలు కూడా అలాగే ఉన్నారు అని చెప్పడానికి మన కథాగమనంలో చెప్తున్నది ఏంటంటే, ఈవిడ చాలా అందంగా తయారయ్యి నగలన్నింటినీ ధరించి తన భర్త వచ్చేటానికి ఏదో నిద్రమబ్బులో నుంచి లేచినట్టుగా కాకుండా తన భర్త ఆ ఒక గురుదేవుల దగ్గర నుంచి వచ్చేటప్పటికి కూడా తను సౌందర్యవతిగా ఉండాలి అని చెప్పేటువంటి ఒక దృక్పథంతో ఆమె నగలన్నింటినీ కూడా ధరించుకుని పడుకోవటం జరిగింది. ఇటువంటి సమయంలో ఈ వెళ్ళినటువంటి రామానుజాచార్యుల తాలూకు శిష్యులు నలుగురు కూడా ఆమె నిద్రపోతోంది అని చెప్పేసి భ్రమించి ఆమె ఒంటి మీద ఉన్నటువంటి నగలని వీళ్ళు కాజేయటానికి వీళ్ళు ప్రయత్నించారు. ఈ ప్రయత్నం చేసి ఒకవైపు భాగాల్లో ఉన్నటువంటి నగలన్నింటినీ కూడా తీసేసుకోవటం జరిగింది. అదే సమయంలో రెండో వైపున ఉన్నటువంటి ఆవిడ రెండో వైపుకి ఒత్తిగిలి పడుకుంటంతో అయ్యో ఈమెకి మెడుకు వచ్చి తమల్ని గుర్తుపడుతుందేమో అని చెప్పేసి తెలుసుకుని వాళ్ళందరూ కూడా ఆ ఒక గృహాల్లో నుంచి బయటకు వచ్చేసి వాళ్ళు మామూలుగా ఏమీ చేయని వాళ్ళకి మళ్ళీ గురువుగారి చెంతకి వెళ్ళి కూర్చోవటం జరిగింది. ఈ శిష్యుడు పాఠాలన్నింటినీ కూడా నేర్చుకుని వచ్చిన తర్వాత ఈ యొక్క శిష్యుడి తాలూకు భార్య, ఏమండి మీరు పాఠమేమో గురువుగారు చెప్తున్నారని అంత శ్రద్ధగా నేర్చుకుంటున్నారు, ఆయన శిష్యులైనటువంటి ఒక నలుగురు అని ఆవిడ వాళ్ళ పేర్లను కూడా చెప్పడం జరిగింది. వీళ్ళు నలుగురు నా దగ్గరకు వచ్చి నేను నిద్రపోతున్నాను అనుకుని చెప్పి భ్రమించి వీళ్ళు ఏం చేశారంటే నా ఒంటి మీద ఉన్నటువంటి నగలన్నింటినీ కూడా వాళ్ళు తీసుకోవటం ప్రారంభించారు. సరే వీళ్ళే కదా తీసుకుంటుంది, గురువుగారికో ఎవరికో ఏ కష్టం వచ్చి సమర్పిస్తారో అని చెప్పేసి పడుకున్నాను. ఆ భాగంలో నగలన్నీ తీసుకోవటం అయిపోయిన తర్వాత రెండో వైపుకి ఒత్తిగిల్లి పడుకున్నాను. దాంతో నాకు మెడుకు వచ్చిందేమో అని చెప్పేసరి వాళ్ళు ఇంట్లో నుంచి బయటకు వచ్చేసి ఏమీ తెలియని వాళ్ళకి మళ్ళీ గురువుగారిని ఆశ్రయించడం జరిగింది. గురువుగారు చెప్తున్నటువంటి పాఠాలు నిజంగా మహత్తరమైనటువంటి పాఠాలైతే వీళ్ళు ఎందుకు ఇటువంటి దుశ్చర్యకి పాల్పడి నా ఒంటి మీద నగలను తీసుకెళ్లారు, మీరేమో ఆయన మహానుభావుడు గొప్పవాడు అని చెప్పేసరిమో మీరేమో ఆయన్ని పట్టుకుని పాకులాడుతూ విద్య నేర్చుకుంటూ ఆయన చెప్పిన విద్యను తీసుకొచ్చి మళ్ళీ నాకు చెప్తున్నానని చెప్పేటువంటి పరిస్థితిలో ఉన్నారు అని ఈవిడ కొంచెం గురువుని గురువు శిష్యుల్ని కూడా ఎగతాళిగా అంటే హేళన చేస్తూ మాట్లాడటం ప్రారంభించింది. అంటే తన భర్త అటువంటి దొంగ గురువుకి శిష్యుడిగా ఉన్నాడు అనేటువంటి కొంచెం బాధగాను, ఈయన నిజంగా పాఠం నేర్చుకుంటున్నాడా అనేటువంటి దాని గురించి కూడా ఈవిడ మాట్లాడటం జరిగింది. అది విన్నటువంటి ఈ యొక్క భర్త ఆ భార్యలు మిగిలిన నగలు కూడా ఇచ్చేసేయి, ఆ నలుగురిని గుర్తుపట్టావు కాబట్టి వాళ్ళకి ఏం కష్టం వచ్చి నీ తాలూకు అంటే నగలను తీసుకెళ్లారో ఇవి కూడా ఇచ్చేసి వాళ్ళనే సుఖంగా ఉంచుకోమందామని చెప్పేసని ఆ భార్య దగ్గర నుంచి నగలను తీసుకొచ్చి రామానుజాచార్యుల వారికి ఆ నలుగురు పేర్లను చెప్తూ, మహానుభావ రాత్రి మీ దగ్గర నేను పాఠం వింటూ కూర్చున్నాను, మన దగ్గర ఉన్నటువంటి శిష్యులు కొంతమంది వెళ్ళి ఇలాగ నా భార్య దగ్గర నుంచి నగలను తీసుకోవటం జరిగింది కనుక తను రెండో వైపుకి ఒత్తిగిలి మీరు చెప్పిన పాఠాన్ని బట్టి ఇవి కూడా వాళ్ళు తీసుకుంటే బాగుండును అనుకునేటప్పటికి వీళ్ళు భయపడిపోయి వచ్చేసారు కనుక ఈ నగలని పిలిచి వాళ్ళకి ఇవ్వండి,
మన దగ్గర ఏమున్నదో దాన్ని తృణప్రాయంగా మనం ఇచ్చేయాలి అనేటువంటి పాఠం మీరు చెప్పినటువంటి దాన్ని నేను విని అదే పాఠాన్ని నా భార్యతో కూడా నేను చెప్పటం జరిగింది. ఆమెకి మీరు చెప్పినటువంటి తత్వం అర్థమయ్యి అది బంగారం అవని గడ్డి పరకవని అని చెప్పేటువంటి దృక్పథంతో తన ఒంటి మీద ఉన్నటువంటి బంగారాన్ని ఎవరు తీస్తున్నారో తీస్తున్నటువంటి నలుగురిని కూడా గుర్తుపెట్టుకుని ఆవిడ అరుపులు కేకలు లేకుండా తన ఒంటి మీద ఉన్నటువంటి నగలి సక్రమమైనటువంటి పనికి ఉపక్రమించాలనేటువంటి దృక్పథంతో ఆవిడ సహకరించింది. అది తెలుసుకోలేనటువంటి నలుగురు కూడా అక్కడి నుంచి పారిపోయి రావటం జరిగింది. గురువుగారు, మీరు చెప్పిన పాఠం పూర్తిగానే విని మా ఆవిడకి చెప్పి మా ఆవిడ ఆకలింపు చేసుకుని తను సహకరించే లోపల వీళ్ళు నలుగురు వచ్చేశారు. ఇటువంటి పాఠం విని కూడా గురువుకి అప్రతిష్ట తేకూడదు అనుకుని చెప్పేసి ఆ మిగిలిన నగలు కూడా తీసుకుని వచ్చేసాను. కనుక ఈ నగలని ఆ నలుగురికి ఇచ్చేయవలసినది అని చెప్పేసేటువంటి విషయాన్ని ఈ యొక్క శిష్యుడు రామానుజాచార్యుల వారికి చెప్పటం జరిగింది. అంటే రామానుజాచార్యుల వారు ఏం చెప్పారంటే, మనకి ప్రాప్తం ఉన్నంత వరకే ఏవైనా మన దగ్గర ఉంటాయి. మనకి ప్రాప్తం లేని రోజునాడు అవి మనని వదిలి వెళ్ళిపోతాయి. మన బంధువులో మిత్రులో స్నేహితులో ఎవరో ఒకరు వాటిని తస్కరించటము తీసుకువెళ్ళటము జరుగుతుంది. కాబట్టి దాని గురించి మనం చింతించవలసినటువంటి పని లేదు. వాటితో మనకి కాలం తీరిపోయినది. చక్కగా అవి వాళ్ళు మన్నే అడిగితే మనం తృణప్రాయంగా ఇచ్చేటట్టు ఉండాలి. వాళ్ళు మన అడగలేక మన దగ్గర నుంచి తస్కరించి అంటే తీసుకువెళ్ళటానికి వాళ్ళు ప్రయత్నిస్తున్నారు కాబట్టి వాళ్ళకి మనం సహకరించి ఇవ్వటం మంచిది అనేటువంటి విషయాన్ని గురుదేవులైనటువంటి మీరు చెప్పినటువంటి పాఠాన్ని నా భార్యతో చెప్తే వీళ్ళు పాఠం పూర్తిగా అర్థం కాని ఈ నలుగురు శిష్యులు కూడా ఆవిడకి ఒకవైపు భాగంలో ఉన్న నగల్ని తీసుకొచ్చి రెండో భాగంలో ఆవిడ తిరిగి ఇద్దామనుకున్నటువంటి నగలని వదిలేసి వచ్చారు. కనుక గురుదేవ ఈ నగలను వాళ్ళకి ఇవ్వండి అని చెప్పేసి అన్నప్పుడు అప్పుడు రామానుజాచార్యుల వారికి తత్వ పరిజ్ఞానం అర్థమైంది. అంటే శిష్యుడికి ఎంతవరకు ఏ విషయాన్ని చెప్పాలి, ఆ చెప్పేటువంటి శిష్యుడు సరిగా అర్థం చేసుకోలేకపోతే దాని పర్యవసానం వాడిని దొంగ కింద గురువు మార్చినట్టుంది తప్పితే అప్పుడు శిష్యుడితో పాటు గురువు కూడా దొంగ కింద మారతాడు. నువ్వు ఇలాంటి పని చేసావు కాబట్టి నీ గురువు కూడా దొంగే అని చెప్పేశాడని అంటారు. కనుక అప్పుడు గురువుగారు అయినటువంటి ఆ రామానుజాచార్యుల వారు వాళ్ళని పిలిచి, మీరు నిన్న రాత్రి ఈ శిష్యుడు వారి ఇంటికి వెళ్ళారా అని చెప్పేసి అడగటం తటస్థించింది. అంటే మొదట వెళ్ళలేదు అందామనేటువంటి దృక్పథంతో చూస్తున్నప్పుడు, మహానుభావులారా, మీరు నిన్న నా భార్య ఒంటి మీద సకల నగలే పట్టుకొచ్చారు, మిగిలిన నగలన్నీ నా దగ్గరే ఉన్నాయి, గురువుగారికి ఇచ్చి మీకు ఇచ్చేయమన్నాను అని చెప్పగానే విషయ పరిజ్ఞానం నలుగురికి అర్థమైంది. ఈ నలుగురు దొంగలు కూడా వాళ్ళ ఇంటికి వెళ్ళి దొంగతనం చేసి పట్టుకొచ్చారు అనేటువంటి విషయం గురువుగారి దాకా వచ్చింది అనేటువంటి విషయాన్ని తెలుసుకున్న ఈ నలుగురు కూడా, అవును గురువుగారు వెళ్ళాము, ఆవిడ నిద్రిస్తోందనుకుని చెప్పి నిద్రపోతోందా ఏమి అని మాత్రమే ప్రయత్నించటానికంటే స్పృహలో ఉందా, నిద్రపోతోందా, ఆవిడ పరిస్థితి ఏమిటి అనేటువంటి దాన్ని మేము పరీక్షిద్దామనుకుని ఆవిడ ఒంటి మీద నుండి నగలు ఒకవైపు నుంచి పట్టుకొచ్చాము, వాస్తవమేను. రెండో వైపు తిరగగానే ఆవిడ మెడుకు వచ్చిందేమో అనుకుని చెప్పని మేము ఆ ఇంటి నుంచి గృహం నుంచి మేము బయటకు వచ్చేసాము అని చెప్పేసేటువంటి విషయాన్ని రామానుజాచార్యుల గారికి చెప్పటం జరిగింది. దాంతో నాయనలారా, ఈ మిగిలినటువంటి ఈ నగల్ని కూడా మీరు తీసుకోండి అని చెబితే అప్పుడు ఆ నలుగురు కూడా రామానుజాచార్యుల వారి కాళ్ళ మీద పడితే అప్పుడు రామానుజాచార్యుల వారికి కూడా చెప్పింది, మనలో దాగున్న ఏవైతే శత్రువులు ఉన్నాయో కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యాలనేటువంటివి, వీటిని
ఛేదించగా విల్లు భూని అని చెప్పని జేసుదాస్ గారు అయ్యప్పలో పాడినట్టుగా ఈ యొక్క కామ క్రోధ లోభ మోహాలని అనేటువంటి ఈ యొక్క 6 శత్రువుల్ని తొలగించుకోవాలి అంటే ఎంతో కఠినమైనటువంటి నియమనిష్టలు ఉంటే కానీ ఇవి అతి తేలికగా మన నుంచి ఇవి పోవు. ఈ యొక్క చోరులు అనేటువంటి వాళ్ళు మనం చేసేటువంటి ఏదైతే పుణ్య కార్యక్రమం ఉందో ఆ పుణ్య కార్యక్రమాన్ని వాళ్ళు మన నుంచి తస్కరించడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తారు. ఒక దాన గుణం చేస్తున్నా భార్యా పిల్లలకి చెప్పకుండా దానాన్ని చేస్తూ ఉంటే ఎవడో వచ్చి భార్యా పిల్లలకి చెప్తాడు, మీ భర్త ఈ యొక్క దాన ధర్మాలు చేసి మిమ్మల్ని ఆఖరికి బికారులు చేసేటట్టున్నాడు అని చెప్పేశారు. దానితో ఆ భార్యా పిల్లలు వలవల ఏడుస్తూ మీరు సంపాదించిందంతా కూడా బయట వాళ్ళకి ధారపోయటానికైనా, ఇంత కష్టపడి మీ సహధర్మచారిణిగా నేను మీ కడుపును పుట్టిన పిల్లల్నే మానేసి అందరికీ ఈ ధనాన్ని ఇలా పంచిపెడితే మన పరిస్థితి ఏంటి అని ఇలా వీళ్ళు ప్రారంభించినప్పుడు అతనిలో లోభం అనేటువంటిది వస్తుందా? ఆ లోభము అనేటువంటిది వచ్చినప్పుడు అయ్యో వీళ్ళు చెప్పింది నిజమేను, ఈ దాన ధర్మాలన్నింటినీ కూడా నేను చేసి ఆఖరికి వీళ్ళని బికారుల్ని భిక్షగాళ్ళని చేసేస్తాను అనుకుని చెప్పేస్తాను. తన చేస్తున్నటువంటి సకర్మని అపకర్మగా మార్చేసి అక్కడి నుంచి ఆ దాన ధర్మాలనేటువంటివి మానేసేసి ఆ మిగిలిన డబ్బులన్నీ కూడా భార్యా పిల్లలకు ఉంటాయి అనేటువంటిది ఆలోచిస్తాడా? లేక వీడు సక్రమంగానే నిజంగానే ఈ యొక్క పనులని చేస్తాడా? ఈ దాన ధర్మాలనేటువంటి పనులని చేస్తాడా? ఒక క్రోధంతో ఒక కోపంతో తను శపిస్తే దాని తాలూకు శాప ఫలితాన్ని అనుభవించేటువంటి వాళ్ళని తను ఎదురుకుండా తన కళ్ళతో చూస్తూ ఉన్నప్పుడు తనకి క్రోధము రాబట్టి కదా వాళ్ళని తను శపించటమైనది. వాళ్ళు పడుతున్నటువంటి పాటలను చూస్తే, కష్టాలను చూస్తే తనలో దయా దాక్షిణ్యాలు అనేటువంటివి ఉద్భవిస్తాయా, ఉద్భవించవా అనేటువంటి వాటి గురించి కూడా ఈ యొక్క బ్రహ్మ అనేటువంటి ఈయన ఎవరికైనా సరే వీటి గురించినటువంటి పరీక్షలు పెడతారు. ఎంత గొప్పవాడైనా సరే ఆ పరీక్షలలో నుంచున్నప్పుడు మాత్రమే అతను గొప్పవాడవుతాడు, లేకపోతే కాడు అనేటువంటి విషయాన్ని ఈ యొక్క శతానందుల వారు రాముడికి చెప్తూ, గురువు మీకు ఏదైతే పరీక్ష పెట్టాడో అది మీకు పరీక్ష అని తెలీదు. రాముడిని లక్ష్మణ్ణి తీసుకొస్తున్నట్టు విశ్వామిత్రుల వారు రాముడికి ఒక పరీక్ష పెట్టారు, అది మీకు తెలీదు. మీకు తెలియకుండానే మీరు పాస్ అయ్యారు, ఆ పరీక్షలో మీరు కృతార్థులయ్యారు. అందుకే విశ్వామిత్రుల వారు మిగిలినటువంటి మంత్రభాగాలు తంత్రభాగాలు అన్నింటినీ కూడా మీకు ఇవ్వటం జరిగింది. ఇటువంటి విషయాలు తెలుసుకున్నటువంటి ఈ ఒక్క సమయంలో మనం ఒక చక్కని పాటని విని ఈ రోజు నాడు ఈ పాటతో మనం ఈ యొక్క పాఠాన్ని ఇక్కడికి ఆపుదాము.
ఇలాగా ఇటువంటి తత్వజ్ఞానం కలిగినటువంటి పాటలు వినటం మూలంగా ఆ పాటలో ఉన్నటువంటి అంతర్భాగాలు కూడా మనం క్రోడీకరించుకుంటే మన జీవితాలు ప్రశాంతంగా సాగుతాయి. అలా కాకుండా మనం గురువు నిజమైన గురువా, గురువు మనని ఎలాగైతే పరీక్షిస్తున్నాడో మనం కూడా గురువుని అంటే పరీక్షించుకుని చూద్దాము అనుకోవటం అయినటువంటిది ఇది క్షుద్ర భావన అని చెప్పేసి బాగా చెప్పటం జరుగుతుంది. అధికారిగా కిందవాడికి తన తాలూకు ఆజ్ఞలు ఇవ్వగలడు, కానీ కింద ఉద్యోగులు అధికారికి ఆజ్ఞల్ని ప్రసాదించలేరు, ఆర్డర్స్ని ఇవ్వలేరు. ఈ విషయం తెలుసుకుంటే తత్వబోధన అనేటువంటిది, తత్వము అనేటువంటిది మనకి పూర్తిగా కొంతవరకైనా విశదీకరణ జరుగుతుంది. వాయుతత్వము కానీ, అగ్నితత్వము కానీ, అలాగే జలతత్వము కానీ, ఆకాశతత్వము కానీ, పృథ్వీతత్వము కానీ, ఈ తత్వాలన్నింటినీ కలిపి ఇది పంచాక్షరి అని చెప్పేసని ఈ పంచాక్షరి మంత్రంలో ఓం నమః శివాయ అని చెప్పేసరి చెప్పటం జరుగుతుంది. ఈ ఓం నమః శివాయ అన్న దాంట్లో ఇది శివుడు లేడు. ఇది గమనించవలసిన విషయం ఏంటంటే ఓం నమః శివాయ అన్నటువంటి ఇది కనిపించడం మీదకి ఓం నమః శివాయగా కనిపిస్తుంది. ఇందులో తత్వ పరిజ్ఞానం ఏమిటయ్యా అంటే ఇది పంచాక్షరంతో కూడిన పంచభూతాలకు సంబంధించిన తత్వ పరిజ్ఞానాన్ని చెప్పబడినటువంటి సూత్రం ఇది. ఆకాశతత్వము, వాయుతత్వము, అగ్నితత్వము, జలతత్వము, పృథ్వీతత్వము అనేటువంటి ఈ పంచభూత తత్వము పంచాక్షరాలుగా చెప్పబడింది. ఈ పంచాక్షరాలుగా చెప్పబడినటువంటి ఈ తత్వాన్ని తిప్పి తీసుకుంటే భూమి, అలాగే జలము, అగ్ని, వాయువు, ఆకాశము అవుతుంది. ఇది ఒక సాధనా పద్ధతికి చెప్పినటువంటి విశేషమైనటువంటిది. ఇది ఏదీ తెలియకుండా మనం ఎలా ప్రారంభిస్తామంటే ఓం నమః శివాయ అనేటువంటి పంచాక్షర మంత్రం చేసేస్తే మనకేదో పుణ్యం వచ్చేస్తుంది. ఏం పుణ్యం వస్తుంది, ఏం చేస్తాం, ఏ మూటలు కట్టుకుంటాం. ఇటువంటి విషయాలు గురువు దగ్గర కూర్చుని నేర్చుకుంటే అప్పుడు వాడి జ్ఞానం అవుతాడు. అలా కాకుండా ఓం నమః శివాయ అనేటువంటి మంత్రాన్ని పంచాక్షరి మంత్రంగా తీసుకుని చేసేటువంటి వాడు అజ్ఞానం అవుతాడు, అవిద్యలో కూరుకుపోయి పశువులాగా తయారవుతాడు అనేటువంటి విషయాన్ని ఇక్కడ గ్రహించవలసినటువంటి విషయము. ఎందుకంటే మంత్రము, మంత్రార్థము, మంత్ర ప్రతిఫలము అనేటువంటి కారణము, కారణ ఫలితము అనేటువంటివన్నీ కూడా చాలా ఉన్నాయి. ఇవి ఏవి కూడా గురువు దగ్గర నుంచి అభ్యసించకుండా గురువు అనేటువంటి వాడు ఎంత విపరీతమైనటువంటి జ్ఞానంలో, ఎంత ఉత్తమమైనటువంటి జ్ఞానంలో ఉంటాడు అనేటువంటి విషయాన్ని తెలియకుండా ఒక గడ్డి పరకలాగా గురువుని చూసి మనం మాట్లాడుతున్నామంటే మన తాలూకు బుద్ధిహీనతకి ఇంతకన్నా నిదర్శనం ఏమన్నా ఉంటుందా అన్నటువంటి దాని గురించి గురువుని గౌరవించాలి అనేటువంటి విషయాన్ని అవతార పురుషుడైనటువంటి రాముడికి చెప్పటానికి శతానందుల వారు విశ్వామిత్రుడి తాలూకు వృత్తాంతాన్ని తిరిగి చెప్తున్నటువంటి దీన్ని, ఇందులో ఉన్న తత్వభావాల్ని ఇలా మనం గ్రహించాలి అని చెప్పేసరి ఆ వెంకటనాథుడి తాలూకు అనుగ్రహంతో తిరిగి మళ్ళీ మనం ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాము. అంతవరకు సెలవు. స్వామి శరణం, స్వామి శరణం, స్వామియే శరణం.